గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే క్రానికల్స్. ఇది శ్రీలంక ఫైనల్ పార్ట్. ఈ వీడియోలో అయితే చాలా ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ ఇది చూసారా, నువారేలియాలో మా రూమ్ వ్యూ అనమాట. ఎంత బాగుందో. సో రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం. అండ్ ఈ రూమ్ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇది ఒక హాస్టల్ కమ్ హోటల్ టైప్లో అయితే ఉంటుంది. అండ్ మేము ఓన్లీ ఇక్కడ అయితే నిన్న చూస్తే చాలా బిజీ షెడ్యూల్ తర్వాత ఓన్లీ నైట్ అయితే పడుకోవడానికి అయితేనే ఈ రూమ్ మేము యూజ్ చేసాం. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి చర్చ్ ఎలెన్. సో బేసిక్గా నువేరేలియాలో ఏ రూమ్ తీసుకున్నా, ఏ హోటల్ తీసుకున్నా మీకు వ్యూ అయితే అలాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి రూమ్ వ్యూ నుంచి కూడా చాలా బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపిస్తుంది. చర్చ్ ఎలెన్ చూసారు కదా. ఈరోజు అయితే శ్రీలంకలోనే ద మోస్ట్ డ్రీమీ యాక్టివిటీ చేయబోతున్నాం. అండ్ శ్రీలంక అనగానే ఫస్ట్ మేము చేద్దాం అనుకున్నది దట్ ఈస్ ఎల్లా ఓడిఎస్సి ట్రైన్ రూట్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీనిక్ రూట్ చాలామంది చెప్తారు. సో ఇది చాలా తెలుగు సినిమాల్లో కూడా ఉంటుంది. యాక్చువల్లీ టైం అయిపోయింది మాకు. సో వీ హ్యావ్ టు క్యాచ్ ట్రైన్. సో మీకు వ్యూస్ ఇవన్నీ కూడా చూపిస్తాను, మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదే మా ట్రైన్ టు ఎల్లా. మేము ఎల్లా వరకు ట్రైన్లో వెళ్తున్నాం. మా డ్రైవర్ అక్కడ మమ్మల్ని పిక్ చేసుకుంటారు. మా లగేజ్ కూడా ఆయన దగ్గరే ఉంది. సో ఆయన్ని మనం ఎల్లాలో కలుద్దాం. ఈ ట్రైన్ కమ్యూట్ కోసం ఉంది, కానీ ఇందులో అంతా టూరిస్ట్సే ఉన్నారు. నాకు ఒక్క లోకల్ కూడా కనిపించలేదు ఇందులో. మీరు చూస్తే మీకు అందరూ టూరిస్ట్సే కనిపిస్తున్నారు. సో డెఫినెట్లీ ఇది ఒక టూరిస్టీ ట్రైన్ అనమాట. వ్యూస్ చూసారా ఎంత బాగున్నాయో, అసలు నిజంగా మెస్మరైజింగ్ వ్యూస్ ఉన్నాయి. మేము అన్నీ కూడా ఇందులో యాడ్ చేయలేదు, బికాజ్ ఇన్ కేస్ మీరు శ్రీలంక వెళ్తే మీకు అంత థ్రిల్ ఉండకపోవచ్చు. బట్ మీరు శ్రీలంక వెళ్తే ఈ ట్రైన్ రైడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద వ్యూస్. ఆపాడు, చూసారు కదా, మెస్మరైజింగ్ వ్యూస్ అయితే కనిపించింది మనకి. ఇక్కడ చూసారంటే చాలా హైయెస్ట్ పాయింట్లో ఉన్నాం మనం. సో ఇక్కడ ట్రైన్ ఆప్ అయితే ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ. సో ఇది యాక్చువల్లీ ట్రైన్ పేరుకే కమ్యూట్, కానీ ఇందులో ఉన్నది మొత్తం కూడా టూరిస్ట్. సో ఈ ట్రైన్ అస్సలు మిస్ అవ్వకూడదు శ్రీలంకలో. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టివిటీ విచ్ యూ షుడ్ నెవర్ మిస్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు శ్రీలంక. సో గాయ్స్, అది మనం ఇప్పుడైతే ట్రైన్ రైడ్ కంప్లీట్ అయ్యింది, నువేరేలియా టు ఎల్లా. ఇక్కడ నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను బుక్ చేసుకోవాలంటే దీని టికెట్ ఎలాగనేది. మీరు సడన్గా 1 డే ముందు 2 డే ముందు అయితే ఇది ఇంపాసిబుల్ టికెట్స్ దొరకడం. అట్లీస్ట్ ఒక 20 days ముందైనా ప్లాన్ చేసుకోవాలి. ఇది బుక్ చేయాలంటే మీకు శ్రీలంకన్ అఫీషియల్ రైల్వే వెబ్సైట్లో టికెట్ దొరికిందంటే లక్కీ, లేదంటే బయట ఏజెంట్స్ బ్లాక్ మార్కెట్లో 10 times ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో బట్ ఇట్స్ బోత్. సో ఇదేంటంటే శ్రీలంకలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీ అని చెప్పాలి. సో మేము శ్రీలంక మేము శ్రీలంక అనుకున్నప్పుడు ఇదైతే ఫస్ట్ యాక్టివిటీ మాకు వచ్చింది, మిస్ అవ్వకూడదని. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఇది మాత్రం చాలా స్ట్రాంగ్గా వినండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ క్లాస్ మాత్రం అస్సలు బుక్ చేసుకోవద్దు. మీరు సెకండ్ క్లాసే బుక్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు. సో అందుకని అందరూ ఫస్ట్ క్లాసే బుక్ చేద్దాం అనుకుంటారు. కానీ ఫస్ట్ క్లాస్ బుక్ చేస్తే ఏమవుతుందంటే మీకు విండోస్ ఉన్నాయి కదా, ఇవి క్లోజ్డ్ ఉంటాయి, అండ్ డోర్స్ కూడా క్లోజ్డ్ ఉంటాయి. సో యూజ్ లేదు ఇంకా.
సో డెఫినెట్లీ ఇది వచ్చేదే మన నేచర్ని అసలు న్యాచురల్ ఎయిర్ని ఎంజాయ్ చేయడానికి ఫస్ట్ క్లాస్ కాకుండా సెకండ్ క్లాస్ బుక్ చేస్తాం. ఇప్పుడే మనం ట్రైన్ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ దిగిపోయాం అన్నమాట. ఇది 9 ఆర్చ్ బ్రిడ్జ్. సో ఇక్కడ 9 ఆర్చ్ ఉంటాయి కాబట్టి దీన్ని 9 ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు. ఈ వ్యూ కూడా మీకు అక్కడ నుంచి చూపిస్తాను. అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూపిద్దాం మన వ్యూ, ఈ బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుందో. సో చూసారు కదా గైస్, ఇదే 9 ఆర్చ్ బ్రిడ్జ్ అన్నమాట. మనం నువేరేలియా నుంచి ఎల్లా వచ్చేసిన తర్వాత ఎల్లా స్టాప్ తర్వాత వస్తుంది. ఇక్కడ దిగిపోయాం మేమైతే. జస్ట్ ఇక్కడ కొంచెం వ్యూ అదే ఎంజాయ్ చేసి, చాలా టూరిస్టిక్ అట్రాక్షన్ ఇది శ్రీలంకలో. సో 9 ఆర్చెస్ ఉన్నాయి కదా, అందుకే 9 ఆర్చ్ బ్రిడ్జ్ అంటారు. అండ్ అలా ఇక్కడ మంచి ట్రైన్ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ట్రైన్ రైడ్ అయిపోయాక ఫ్లయింగ్ రావణ అని కూడా ఒకటి ఉంది అనమాట ఎల్లాలో. అక్కడ అన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ జిప్ లైన్, స్వింగ్ అండ్ ఏటీవీ మోటార్ సంథింగ్, ఇలా చాలా ఉన్నాయి అక్కడ యాక్టివిటీస్. సో నేనైతే జిప్ లైన్ అండ్ స్వింగ్ ట్రై చేశాను. అండ్ జిప్ లైన్ ఇన్ కేస్ మీరు చేద్దాం అనుకుంటే కొంచెం చూసుకోండి, క్లియర్ స్కై ఉన్నప్పుడు చేయడానికి ట్రై చేయండి. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ అంతా ఫాగీగా అయిపోయింది. మేము ఎల్లాలో మా రూమ్ అయితే చెక్ ఇన్ అయిపోయాం. సో ఎల్లాలో నైట్ లైఫ్ చాలా బాగుంటుందంట. కౌశిక్ ఇలాగే ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా నైట్ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి, చూడాలి అని ఉంటుంది. సో ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు అండ్ రెడీ అయిపోయి కూర్చున్నాడు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా అని. సో మేము కూడా చాలా వీడియోస్ చూసాము నైట్ లైఫ్కి, ఐ మీన్ ఏ ప్లేస్ అయితే బాగుంటుందని. సో అందరూ చెప్పినట్టే చిల్ క్యాఫేకి వెళ్ళాం. ప్లేస్ అయితే బాగుంది, నేను కాదను, బట్ ఇట్స్ ఓవర్ క్రౌడెడ్, చాలా క్రౌడెడ్గా ఉంది. సో గైస్, ఇది శ్రీలంకన్ ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట. దీని మీద రైస్ అండ్ కర్రీ అంటారు. సో ఇది చాలా సిమిలర్ టు మన ఆంధ్ర తెలుగు ఫుడ్లో ఉంటుంది. సో 8 వెరైటీస్ ఆఫ్ కర్రీస్. ఇది వచ్చేసి చికెన్, పప్పు మ్యాండటరీ తింటున్నారు వీళ్ళు, అండ్ సమ్ అదర్ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ రైస్ అండ్ చికెన్. సో ఇదైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో గైస్, ఎల్లాలో అయితే ఈరోజు మనం నైట్ లైఫ్ ఇక్కడ చాలా బాగుంది. గోవా వైబ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తం బార్స్ అండ్ పబ్స్ అయితే నిండిపోయింది. సో డెఫినెట్లీ ఎల్లా, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్, డ్రింక్స్ అండ్ పార్టీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఎల్లా పక్కా రావాల్సిందే. అండ్ ఎల్లాలో కూడా చాలా మంచి వైబ్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి బార్స్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టే చేసిన హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాం. సో మధ్యలో మా డ్రైవర్ రావణ వాటర్ ఫాల్స్ ఉంటుంది, బాగుంటుంది అంటే మేము అక్కడ కూడా కొంచెం ఆగామన్నమాట. సో అక్కడ అలాగా వాటర్ ఫాల్ వ్యూని ఎంజాయ్ చేసి మేము మెరిసాకి స్టార్ట్ అయిపోయాం. ఎల్లా టు మెరిసా 5 to 6 hours డ్రైవ్ ఉంటుంది. సో మధ్యలో డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మెరిసాలో మేము బీచ్ రిసార్ట్ తీసుకున్నాం. ఇప్పటి వరకు స్టే చేసినవన్నీ కూడా లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ అనమాట. సో లాస్ట్ డే ఇంకా రిలాక్సింగ్ కోసం అని పెట్టుకున్నాం మేము. అప్పుడు ఏ యాక్టివిటీ లేదు, ఏమీ లేదు, జస్ట్ రిలాక్స్ అవ్వడమే బీచ్ దగ్గర. అండ్ ఈ హోటల్ కూడా చాలా బాగుంది, మీరు ఎప్పుడైనా వెళ్తే ఈ హోటల్ ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే నైట్ టైం ఇలాగ లైవ్ ఫిషెస్ అమ్ముతాడనమాట. మనం కావాల్సిన ఫిష్ని సెలెక్ట్ చేసుకుని వాడు మనకి కావాల్సినలాగా కుక్ చేసి ఇస్తాడు. సో మేము ఇక్కడ బారాకూడా ఫిష్ సెలెక్ట్ చేసుకున్నాం. దాన్నే కొంచెం మా స్టైల్లో, మన స్టైల్లో చెప్పాం, ఆంధ్ర స్టైల్లో. అంత కాకపోయినా పర్లేదు, కొంచెం ట్రై చేశాడు మేము చెప్పినట్టు, బాగానే ఉంది. అది లైక్ ఫిష్ స్మెల్ అదేమీ లేదనమాట. అదైతే నాకు నిజంగా అదొక అచీవ్మెంటే, బయట ఏ స్మెల్ లేకుండా నాన్ వెజ్ తినడం అనేది. అదైతే నిజంగా బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. అండ్ లైవ్ ఫిష్ కూడా కాబట్టి అంత ఫిష్ స్మెల్ లేదు.
సో అది గాయస్ లాస్ట్ డే ఇన్ మెరిస్సా. నెక్స్ట్ డే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం కొలంబోకి. సో అది గాయస్ శ్రీలంక ట్రిప్. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడానికి మేము ట్రై చేస్తాం. అంటిల్ దెన్ సీ యూ, బై, టేక్ కేర్.